ప్రజలు అంటే ఆ 10 ఏళ్ల కంటే ఇప్పుడు డెఫినెట్‌గా దే ఆర్ ఫీలింగ్ మోర్ ఫ్రీ అండ్ పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా బోత్ వైఎన్ఆర్ గారు బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ welfare, I think we did many issues with a course correction. For example, what I am looking after, irrigation. I mean, not speaking politically, but purely as a Telangana citizen, I think the earlier government left irrigation in a mess. మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, మరి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఎవరి పైసలు? మన పైసలు, మనం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన పైసలు కట్టిన ప్రాజెక్టు కూలిపోయినాయి. సరే చెప్పగలరా, ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది అనేది ఒక స్లోగన్ తెలంగాణకు మంచిదా? ప్రాజెక్ట్ కూలిపోయిందా, ప్రాజెక్ట్లో పిల్లర్ కూలిపోయిందా, బ్యారేజ్ కూలిపోయిందా? ఐ మస్ట్ సే ఒకటి, ఇప్పుడు మనం శరీరం ఉంది, మన హార్ట్ ఫెయిల్ అయిపోతే బాడీ అన్ని ఆర్గన్స్ పనిచేస్తున్నాయి కానీ హార్ట్ ఒకటే ఫెయిల్ అవుతుందంటే డజంట్ సర్వ్ ఎనీ పర్పస్, బికాస్ దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ ఇన్ కాళేశ్వరం ప్రాజెక్ట్. హార్ట్ ఫెయిల్ అయింది కాళేశ్వరంకి. ఎస్, అంటే ఇట్ ఇస్ నా డిస్క్రిప్షన్ కాదు, వాళ్ళ డిస్క్రిప్షన్లోనే మేడిగడ్డ బ్యారేజ్ ఈజ్ అ హార్ట్ ద గుండెకాయ ప్రాజెక్ట్ అని వాళ్ళే వర్ణించారు. ఎందుకు అని మీరు బికాస్ దట్ ఈస్ ద సోర్స్, దట్ ఈస్ ద పాయింట్ ఫ్రమ్ వేర్ వాటర్ ఈస్ లిఫ్టెడ్. Everything else is water is lifted from that point. That point has collapsed. Okay. And it is not just one pillar. I'm access to all the scientific reports of India. ఆ 3 barrages ki mottam foundation is totally suspect. No scientific, no qualified body in India is willing to certify the foundation of the barrages. We are trying our best. అది ఎట్లన్నా దాన్ని పాలిటిక్స్ పక్కన పెట్టి we must get it back to use అని. We went to Central Water Commission, we went to National Dam Safety Authority, we went to CWPRS, we went to international organizations. As of this moment I speak to you, nobody is willing to certify the foundation of any of the 3 barrages. Now that's one passing issue. Now, why it has cost the Telangana government in a huge way is, ఒకసారి మీరు ఆలోచన చేయండి, అంటే ఇది ఒక రెటారికో ఒక పొలిటికల్ స్పీచ్ అసలే కాదు. మనందరినీ తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు హై కాస్ట్ డెట్ తీసుకొచ్చి, ఇట్స్ నాట్ ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్, హై కాస్ట్ షార్ట్ టెన్యూర్ డెట్ తీసుకొచ్చి ఆ కట్టిన ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఏముంది, ఒక పిల్లరే కదా, అది రిపేర్ చేసుకోవచ్చు కదా. అసలు ఎనీ అదర్ కంట్రీ, ఎనీ అదర్ స్టేట్, వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద పనిష్మెంట్ అండి? అంటే ఇఫ్ యూ డిజైన్డ్ అండ్ బిల్ట్ ఎ ప్రాజెక్ట్ విచ్ హస్ కొలాప్స్డ్ ఇన్ 3 years. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ వర్షన్ పక్కన పెట్టండి, మీ వర్షన్ మీరు చెప్తున్నారు, బీఆర్ఎస్ పైన అలిగేషన్ చేస్తున్నారు, బీఆర్ఎస్ మేము చాలా అద్భుతంగా కట్టామని చెప్తున్నారు. పక్కన పెడితే తెలంగాణ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1,00,000 కోట్లు తీసుకొచ్చి పెట్టిన ప్రాజెక్టు కూలిపోయిందని మీరు అంటున్నారు, బాగానే కట్టామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు దాని స్టేటస్ ఏంటి? దాన్ని మళ్ళీ మనం మనుగడలోకి తీసుకురావడం సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది? వైఎన్ఆర్ గారు, మేము దానికి అంటే మీరు అడిగారు కాబట్టి ఐ హావ్ టు గో ఇంటు ద ఎక్స్ప్లెనేషన్, బట్ వీఆర్ నాట్ ట్రైయింగ్ టు పొలిటిసైజ్ ఇట్. Today we are trying to repair it. Yeah, you are going to repair it. We are trying. We don't know, because see, meeku oka fact telavali. Today the National Dam Safety Authority, which is the apex body, statutory body created by Act of Parliament, what they say is a 3 barrages ki the way the foundation is built is faulty. Oh. So meeru asala a foundation పనికొస్తుందా లేదా అని చేయడానికి ఈ ఫాలోయింగ్ టెస్ట్ చేయాలి. ఓకే. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ దే హ్యావ్ డిటర్మైన్డ్. నౌ వీ హ్యావ్ కమెన్స్డ్ డూయింగ్ దోస్ టెస్ట్. ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ద టెస్ట్ అండ్ దెన్ వీ గెట్ ద రిజల్ట్స్, దెన్ క్వాలిఫైడ్ స్టాట్యూటరీ బాడీస్ విల్ డిటర్మిన్ వెదర్ స్మాల్ రిపేర్స్ ఆర్ టోటల్ రీహాబిలిటేషన్ ఆర్ టోటల్ రీబిల్డింగ్ హ్యాస్ టు బి డన్. ఎప్పటిలోపు డెసిషన్ తీసుకుంటారు సార్ ప్రభుత్వం? ఇప్పుడు ఈ సమ్మర్లో వీ హ్యావ్ ఇన్వాల్వ్డ్ several national prestigious agencies,
CWPRS, which stands for Central Water and Power Research Studies, NGRI, National Geophysical Research Institute, National Dam Safety Authority, Central Water Commission. ఈ అన్ని national bodies are now on the site doing various tests. We have also got the best talent in the Indian Army. ఓకే. ఇండియన్ ఆర్మీలో దే హ్యావ్ వెరీ గుడ్ ఇంజనీరింగ్ సెక్షన్. వాళ్ళని కూడా డెప్యుటేషన్ మీద తీసుకొని ఇప్పుడు అది మొత్తం ప్రాజెక్ట్ని చెక్ చేస్తున్నాం వితౌట్ ఎనీ పొలిటికల్ బయాస్. ఇఫ్ వీ కెన్, ఎందుకంటే ప్రజల సొమ్ము ఖర్చు పెట్టారు, యా. ఇఫ్ వీ కెన్ సాల్వేజ్ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, వీఆర్ సిన్సియర్లీ అటెంప్టింగ్ దట్. ఓకే, ఇప్పుడు ఏంటి దానికి సంబంధించి చాలా తక్కువ టైం ఉంది, దానికి సంబంధించి క్విక్ ఆన్సర్ తీసుకుని వెళ్తాను. కాళేశ్వరంకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాంగ్రెస్ సర్కార్ నమ్ముతోంది. తప్పు చేసిందని నమ్ముతున్నారు. ఎస్. యా. తప్పు చేసిన సందర్భంగా మీరు నోటీసులు ఇస్తున్నారు, కానీ వాళ్ళు చేసిన తప్పుని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నోటీస్ చేయలేకపోతున్నాయి ఎందుకు? No, see, Vainagar, today in our country, this is not China కదా. తప్పు చేస్తే పట్టుకొని అసలు in 2 days a person will disappear. You will never see him again. ఓకే. Yeah, big people in countries like China or North Korea or maybe even some parts of Pakistan or but in an Indian democracy we have systems that we have to respect. We are following the due systems and in the court of public opinion they have definitely been held guilty. Okay. Now Miru, you must give me a couple of minutes. See, because I want to highlight the flagship program of our government. మీలో చాలామంది మరి ఈ ఆడియన్స్లో ఉన్న వాళ్ళు చాలా చైతన్యవంతులు. యువర్ పీపుల్ హూ షేప్ ది ఒపీనియన్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద స్టేట్. ది అదర్ portfolio that I deal with is the civil supplies department. Why it is important is we both buy the entire agriculture produce, mainly paddy, of the entire state. Adi ante what a huge purchase is ante right now we are in the process of purchasing the rabi paddy crop. This single crop our government is spending 22,000 crores. అదే విధంగా ఈ రేషన్ సిస్టమ్ ఇది ఫ్రమ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అన్ని ప్రభుత్వాలు కూడా మరి బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్కి రేషన్స్ ఫ్రీగా ఇవ్వడం ఈ దేశంలో ఒక ఆనవాయితీ. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తాయి. మేము గవర్నమెంట్లో వచ్చే వరకు రేషను ఏ విధంగా ఇస్తున్నారంటే దే వర్ గివింగ్ కోర్స్ గ్రెయిన్స్ విచ్ వర్ యాక్చువల్లీ నాట్ బీయింగ్ ఈటెన్ బై ద పబ్లిక్. They were being again sold into the black market. Coarse rice which was given free of cost was being sold off for 5 rupees or 10 rupees. In a revolutionary step, ఒక చారిత్రాత్మక మార్పులో మొత్తం తెలంగాణలో ఇప్పుడు 3,20,00,000 మందికి మేము ఇప్పుడు ఫైన్ క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం. What is the impact of that is 85% of the population is getting enough food, edible, good quality food, free of cost. డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాను సార్. సన్న బియ్యం ఇవ్వడం అనేది చాలా చోట్ల రేషన్ బియ్యం అనేది తినేది కాకుండా రీసైక్లింగ్కి వెళ్ళిపోతూ ఉండేది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయాల్లో సన్న బియ్యం కూడా ఒకటి. కానీ మీరు ఇంతకుముందు చెప్పారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మిగతా వీటి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి. సార్, తెలంగాణలో చాలా చోట్ల ప్రజలు రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారు ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన ఇష్యూ. ఎందుకు వస్తుంది ఇష్యూ? అంత ప్లాన్డ్గా ఉన్నప్పటికీ ఇంకా వాటిని తూకాలు వేయడానికి తీసుకోవట్లేదు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు అని. చూడండి వైనర్, యూ మస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్. Today in India, Telangana is the only state, ఏకైక రాష్ట్రం పండించిన ప్రతి గింజ